హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లిటిల్ లిసనర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మాయ. ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక నీలి నక్క కథ. ఏంటి నక్క నీలిగా ఉండడం అని ఆలోచిస్తున్నారా? రండి ఈ కథ విని తెలుసుకుందాం. అనగనగా అది ఒక అందమైన అడవి. అడవిలో రకరకాల జంతువులు, పక్షులు కలిసిమెలిసి నివసిస్తుండేవి. ఆ అడవిలో కాలా అనే ఒక నక్క ఉండేది. అది చాలా తెలివైనది, కానీ సంతోషంగా ఎప్పుడూ ఉండేది కాదు. అది ఎప్పుడూ ఆకలితో నీరసించిపోయినట్టు కనిపించేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆహారం కోసం వెతుకుతూ కనిపించేది. ఒకరోజు కాలా ఆకలితో బాధపడుతూ అడవిని విడిచి పక్కనే ఉన్న గ్రామంలోకి వచ్చింది. అది ఒక చిన్న గ్రామం. ఇల్లు చాలా చిన్నవిగా దగ్గరగా ఉండేవి. గ్రామస్తులు చేసుకున్న రకరకాల వంటకాల వాసనలతో ఆ ఊరంతా నిండి ఉంది. ఆ వాసనలకు కాలాకు నోరు ఊరింది. అది ఆ సన్నని వీధుల్లో ఎవరి గంట పడకుండా ఉండేలాగా తిరుగుతూ ఉంది. ఆహారం కోసం వెతుకుతూ కాలా ఒక బట్టల పరిశ్రమలోకి వెళ్ళింది. దాన్ని చూసిన కుక్కలు గట్టిగా మురుగుతూ దాని వెంటబడ్డాయి. అది చూసి బెదిరిన కాలా పక్కనే ఉన్న ఒక పెద్ద పాత రంగు వాటర్ ట్యాంక్లోకి దూకింది. ఆ ట్యాంక్ నిండా నీలిరంగు నీరు ఉంది. కాలా అందులోకి దూకడంతో ఆ నీలిరంగు నీరు అన్ని వైపులా చిమ్మింది. ఆ రంగు కాలా ఒంటి నిండా అంటింది. కాలాని చూసి కుక్కలు గట్టిగా అరుస్తున్నాయి. కానీ కాలా వాటి నుంచి తప్పించుకొని ఎలాగోలా అడవిలోకి పారిపోయింది. తల నుండి తోక వరకు మొత్తం నీలిరంగుగా మారిన కాలాని చూసి ఏదో వింత జంతువు అనుకొని అడవిలోని జంతువులు భయపడిపోయాయి. అతన్ని దేవుడు పంపిన అద్భుత ప్రాణిగా నమ్మి అతనిని తమ రాజుగా పరిగణించాయి. తను కాలా అని ఒక నక్క అనే నిజాన్ని చెప్పకుండా, అది కూడా తాను దైవదూత అని ఆ అడవికి రాజుగా సకల సుఖాలన్నీ అనుభవించసాగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక పున్నమి నాటి రాత్రి అడవిలోని నక్కలు అన్నీ కలిసి అరవడం మొదలుపెట్టాయి. అది విన్న కాల తనని తాను మర్చిపోయి వాటితో పాటుగా అరవడం మొదలుపెట్టింది. అది చూసిన మిగతా జంతువులు దాని అసలు రూపాన్ని గ్రహించి కాలా చేసిన మోసానికి దానిని అడవిలో నుండి వెళ్ళగొట్టాయి. ఆ సంఘటన తర్వాత కాలా తన తప్పును గుర్తించి మారింది. ఒక సాధారణ నక్కగా నిజాయితీగా జీవించడం ప్రారంభించింది. విన్నారు కదా పిల్లలు, ఈ నీలి నక్క కథ మనకి చెప్పే నీతి ఏంటంటే మనం ఎప్పుడూ నీతిగా నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసం చేయడం వల్ల మనకి తాత్కాలికంగా విజయాలు రావచ్చు, కానీ నిజాయితీనే శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ లిటిల్ లిజనర్స్ క్లబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.